బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక పొలిటికల్ కుట్రకు బీఆర్ఎస్ తెరతీసిందా? దాడి చేసి ఆ కుట్రలో కాంగ్రెస్ ను ఇరికించాలని అనుకుంటోందా అంటే అవునంటోంది కాంగ్రెస్. దాడికి పాల్పడింది బీఆర్ఎస్ కార్యకర్తలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దాడి చేసింది రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ కేటీఆర్ శిష్యుడేనని ఆరోపిస్తోంది. రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటోను కాంగ్రెస్ షేర్ చేసింది. తమ కార్యకర్తల్ని అల్లు అర్జున్ ఇంటిపై దాడికి ఉసిగొల్పి వెనక ఉండి కేటీఆర్ అంతా నడిపిస్తూ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దాడి మొత్తాన్ని ప్రభుత్వం మీదకు, సీఎం రేవంత్ రెడ్డి మీదకి నెట్టే కుట్ర చేస్తున్నారంటూ ఆధారాలు బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిగా తన సోషల్ మీడియాలో కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అల్లు అర్జున్ ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్త వాతావరణానికి కారణం బీఆర్ఎస్ నేతలే అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది కదా, ఏంటి ప్రెజెంట్ దీనిపైన అప్డేట్? ప్రియా, ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇంటి వద్ద జరిగినటువంటి ఈ నిరసనకు సంబంధించినటువంటి కీలక విషయాలు, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వెనుక ఉంచి నడిపిస్తుందన్నట్టు ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఆ కుట్ర వెనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలే దాడి చేసినట్లుగా కూడా మనకు బయటపడుతుంది. సంచలన విషయాలు ఈ కేసులో బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే నిరసన చేసిన వారందరినీ 8 మందిని కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆపాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముసుగులోనే బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చినట్లుగా తెలుసు. ఎందుకంటే రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్కి సంబంధించినటువంటి అనుచరులు ఒకరు, కేటీఆర్ శిష్యుడని కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ ఖచ్చితంగా నేతృత్వంలోనే అల్లు అర్జున్ నివాసం వద్ద జరిగినటువంటి ఆందోళన విషయంలో ఆయన నేతృత్వంలో జరిగింది. ఖచ్చితంగా ఆయనే ఎవరైతే రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ ఉన్నాడో కేటీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, అనేక మార్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యాక్టివ్ మెంబర్గా కూడా తెలుస్తుంది. రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలోనే ఈరోజు అల్లు అర్జున్ నివాసం వద్ద కొంత నిరసన ఆందోళన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మరో 8 మంది కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఇటు కేటీఆర్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగినట్లుగా తెలియదు. ఎందుకంటే రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ అనేక సార్లు కేటీఆర్ని కలవడం, కేటీఆర్తో అనేక సార్లు ఫోటోలు దిగడం, ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఏదో కుట్రపూరితంగానే ఈ రోజు జరిగినటువంటి అల్లు అర్జున్ నివాసం వద్ద జరిగినటువంటి ఆందోళన నిరసన కార్యక్రమంలో కుట్ర కోణాలు కూడా సంచలనంగా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి కానీ మిగతా కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటివరకు స్పందించారు ఈ అంశం పైన. అల్లు అర్జున్ అంశం విషయంలో ఖచ్చితంగా చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం, అంటే చట్టపరంగానే ముందుకు వెళ్తామంటున్నారు. కానీ ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ పాల్పడదు అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపైన క్లారిటీ ఇస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనుక, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ కొన్ని అంతర్గత కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా అల్లు అర్జున్ నివాసం వద్ద జరిగిన దాడి నేపథ్యంలో, ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం కొన్ని విషయాలను మాత్రమే ఆయన వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, సినిమా ఇండస్ట్రీకి, సినిమా సంబంధించినటువంటి హీరోలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సహకరిస్తాం, సినిమా అభివృద్ధికి కూడా, సినిమా రంగ అభివృద్ధికి కూడా ఖచ్చితంగా సహకరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిన్న చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూని అడ్వాంటేజ్గా తీసుకొని బీఆర్ఎస్ కొంతమంది అల్లరి మూకలు ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగానే అల్లు అర్జున్ నివాసం మీద దాడి చేసి, అల్లు అర్జున్ నివాసం ముందు ఆందోళన చేసి ఈ అభాండాన్ని కాంగ్రెస్ పార్టీ పైన రుద్దేందుకే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు చేసినట్లుగా ఆందోళన కార్యక్రమం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కీలక విషయాలను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కూడా బయటపెట్టే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రియా, రైట్ సాగర్, అయితే ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంఘటనను వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఏకంగా వాళ్ళ కార్యకర్తలకి ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్లే ఈ
దాడిలో పాల్పడ్డారు అంటే ఖచ్చితంగా వీటికి వాళ్ళు వెనకుండి నడిపిస్తున్నారని భావించాలా? కాంగ్రెస్ ఏవైతే ఆధారాలు చూపిస్తుందో సో వాటిలన్నిటిని చూస్తుంటే కూడా దీని వెనక కేటీఆర్ ఉండి నడిపిస్తున్నారని భావించాలా? ఎస్ ప్రియా, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎప్పుడైనా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగినప్పటి నుంచి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరంగా ఒక 10 రోజుల అనంతరం దానికి సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలు సేకరించిన అనంతరమే పోలీసులు కేసు నమోదు చేసి ఒక ప్రాసెస్ ప్రకారమే, నిబంధనల ప్రకారమే, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన మొదటి చర్యలు తీసుకోవడం, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి 3 మేనేజర్లను కూడా రిమాండ్కు తరలించారు, వారిని అరెస్ట్ చేశారు. ఒకసారి మీరు hold లో ఉండండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఈ అల్లు అర్జున్ ఇంటిపై దగ్గర జరిగిన ఉద్రిక్త వాతావరణాన్ని మొత్తం కూడా కారణం బీఆర్ఎస్ నేతలే అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఆధారాలతో సహా బయటపెట్టింది. సో నిజంగానే అది దీని వెనక బీఆర్ఎస్ నేతలే ఉన్నారు, కేటీఆర్ ఇదంతా నడిపిస్తున్నారని భావించాలా? రెడ్డి ముద్దిరాజు అనే వ్యక్తి గతంలో కేటీఆర్ అనుసరుడుగా పనిచేసినట్టుగా ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆల్రెడీ అంటే అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి హ్యుమానిటీ యాంగిల్లో, మానవతా హృదయంలో అల్లు అర్జున్ ని ప్రశ్నించాడు. అంటే ఆ విషయాన్ని ఇంకా ఫ్లేర్ చేసి బదనాం చేయాలనే కుట్ర కోణంలో ఓఈజేసీ అనే పేరుతో రెడ్డి ముద్దిరాజు అనే వ్యక్తి మరో 4 వ్యక్తుల్ని వేసుకొని డైరెక్ట్ గా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పూల కొండీలు పాల్గొట్టి ఆ ఇంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులపైన తోసుకుంటూ దాడి చేయడం అనేది ఇది ఎవరు కూడా క్షమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్తుంది. ఎందుకంటే శాంతి భద్రతల అంశంలో విషయంలో తాము ఎక్కడ వెనుకాడబోమని చెప్పి అల్లు అర్జున్ లాంటి వ్యక్తినే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి. ఇక చిల్లర మల్లర వ్యక్తుల గురించి వాళ్ళను పంపించి దాడులు చేయించాల్సిన పరిస్థితి తమకు లేదని చెప్పారు. గత ఏడాది కాలంలో కూడా ఎక్కడ ఎవరి ఇళ్లపైన దాడులు చేయడం కానీ, ఎవరిని కొట్టడం కానీ అటువంటి విషయాల్లో కూడా ఎక్కడ జరగలేదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కు సంబంధించిన విషయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గానే ఎందుకు అరెస్ట్ జరిగింది, పోలీసుల పాత్ర ఏంటి, అల్లు అర్జున్ ఎందుకు థియేటర్ నుంచి బయటకు వెళ్ళలేదు, ఒక మనిషి చనిపోయినా కూడా మానవతా హృదయంతో స్పందించకుండా థియేటర్ లోనే ఎందుకు కూర్చున్నాడని చెప్పి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీ వేదికగా సమాధానాలు చెప్పాడు. ఎందుకంటే ప్రభుత్వం విషయంలో ఖచ్చితంగా నిజాలు ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా చెప్పాలి. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు అసెంబ్లీని చూస్తూ ఉంటారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడుతున్నారు, వాటికి ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు చెప్తుంది, ప్రజా సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది అసెంబ్లీ ఒక వేదిక. అదే వేదికగా రేవంత్ రెడ్డి క్లియర్ గా అక్బరుద్దీన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్ట్ గానే ప్రెస్ మీట్ లో పోలీసుల్ని ప్రశ్నించాడు. ఎందుకంటే పోలీసులు డైరెక్షన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఉండడం వల్లే వచ్చానని చెప్పారు. కానీ ఇవాళ జరిగిన ఏదైతే సిపి ఆనంద్ కూడా ఇవాళ ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళ సిఐ నాయక్ తోని, ఏసీపీతోని వాళ్ళందరితో కూడా క్లియర్ గా మాట్లాడిపించాడు. అల్లు అర్జున్ ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాం, ఒక మనిషి చనిపోయింది, మీరు బయటకు రండి, పరిస్థితులు బాగాలేవు అని చెప్పినా కూడా అల్లు అర్జున్ సినిమా చూస్తానని చెప్పాడని చెప్పి ఒక టైంలో సిఐ కూడా రాజు నాయక్ ఏడ్చాడు. మొత్తానికి అంటే అల్లు అర్జున్ తాను సినిమా హిట్ అయిందన్న యాంగిల్లోనే కొంత అహంకార ధోరణి ప్రదర్శించాడని చెప్పి కూడా బయట జనాలు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల మీద ఎదురు చేయడం, పోలీసులు అనేది ప్రజా పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ చేపడుతుంటారు. సో ఇవాళ జరిగిన దాడి కూడా ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఒక సెలబ్రిటీ ఇంటి మీద దాడి చేస్తే శాంతి భద్రతల సమస్యను తలెత్త చూపొచ్చు. వాళ్ళపైన సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేసి మార్కింగ్లు చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో బయట ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న యాంగిల్లో ప్రస్తుతం అయితే గత 2 గంటల నుంచి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చిన రీతిలో బయట ట్రెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆల్రెడీ మాజీ మంత్రి కేటీఆర్ కు సంబంధించిన ఆన్సర్లు అని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ని ఇప్పటికే పోలీసులు, ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కూడా సేకరించింది. కానీ ఏంటంటే చెప్పండి. రైట్ నగేష్, అయితే అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయడానికి ప్రతి అంశానికి కూడా రాజకీయ రంగు పులిమి దాన్ని ఇంకాస్త రాజకీయం చేసి ప్రభుత్వం పైన వేసేసి ప్రజల్లో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేయాలని ఒక అంశాన్ని వాళ్లే క్రియేట్ చేసుకుని ఇప్పుడు అక్కడ జరిగిన దాడి కావచ్చు, లేదంటే ఉద్రిక్త వాతావరణం కావచ్చు, దీని అంతటికి కూడా ఒక సృష్టికర్తగా దగ్గరుండి నడిపిస్తున్నారు అనుకోవాలా?
ఖచ్చితంగా అనుకోవాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రకరకాలుగా ఎంతమందిని వేధించారు, ఎన్ని రకాలుగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించారు, రకరకాల యాంగిల్స్ కూడా ఆ పార్టీ మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళంతా ఓయూజేఏసీ నేతలుగా ఉన్న ఈ రోజు కోట్లకు పడగలెక్కిన అంశం కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక సాదాసీదా వ్యక్తులందరూ కూడా కోట్లకు పడగలెక్కి మరి ఎంతమందిని గతంలో ఉన్న ఆంధ్రకు సంబంధించిన కాలేజీ నేతలను కావచ్చు, కాలేజీకి సంబంధించిన యాజమాన్యాలను బెదిరించి వాళ్ళు డబ్బులు కూడబెట్టారని ప్రపంచం అందరికీ తెలుసు. కానీ ఈ రోజు ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత 10 ఏళ్లు పాలించాము, అరే మరో 20 ఏళ్లు ఎందుకు పాలించలేదని అక్కస అనేది వాళ్ళ దృష్టిలో ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ కి సంబంధించిన అంశం కూడా ప్రస్తుతం ఈ కార్ రేసింగ్ కావచ్చు, మిగతా ఓఆర్ఆర్ సంబంధించిన విషయంలో సిట్టు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్, పవర్ కమిషన్ ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అనే విషయాన్ని అస్త్రంగా ప్రయోగించి కొంతమందిని 10 మందిని ఎంచుకొని దాడులు చేస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చులకన భావన చేయాలనే యాంగిల్లోనే వాళ్ళు తమ యాంగిల్ ప్రదర్శిస్తున్నారు. ఎక్కడో కూర్చుండి, ఎందుకంటే రేపో మాపో కేటీఆర్ ఖచ్చితంగా ఏసీబీ ముందు ఈ కార్ రేసింగ్ లో అటెండ్ కావాల్సి ఉంది. ఎందుకంటే 55 కోట్ల వ్యవహారంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వాటికి సమాధానం చెప్పలేని విషయంలో అసెంబ్లీలో కూడా ఈ కార్ రేస్ కి సంబంధించి ముఖ్యమంత్రి సమాధానం చెప్పినా కూడా ప్రతిపక్ష నేతలుగా ఉన్న హరీష్ గాని కేటీఆర్ గాని ఎక్కడ కూడా దాని మీద మళ్ళీ వాళ్ళు సడి చప్పుడు చేయలేదు. అంత పెద్ద అసెంబ్లీ వేదికనే ఉన్న బీఆర్ఎస్ నేతలు ఈ కార్ రేసింగ్ సంబంధించి చర్చ పెడదామన్నా కూడా వాళ్ళు ముందుకు రాని పరిస్థితి. డైరెక్ట్ గా అక్బరుద్దీన్ ఓవైసీ భూ భారతికి సంబంధించి కడిగి పారేస్తున్నా, అంటే బీఆర్ఎస్ ని కడిగి పారేస్తున్నా కూడా హరీష్ రావు ఎదురుగా ఉన్నా కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేసుకొని ఉన్నా కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదంతా ప్రజలు గమనించారు. తదుపరి ఒక వీడియో బయటకు వచ్చింది. హరీష్ రావు ఒకవైపు అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళని ప్రశ్నిస్తున్న క్రమంలో సహనం కోల్పోయి స్పీకర్ పైకి దూసుకెళ్లాడు. సో ఇలాంటి విషయాలను కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 10 సంవత్సర కాలం గడిచింది, తాము ఏం చేయాలనుకున్నా కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించి ముందుకెళ్తున్నాం. కానీ ఏంటంటే అల్లు అర్జున్ లాంటి ఒక హీరోని అడ్డం పెట్టుకొని, సెలబ్రిటీని అడ్డం పెట్టుకొని వాళ్ళు వెళ్తే వాళ్ళ పైన కోడిగుడ్ల దాడి, టమాటాలు దాడి చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి పూల కుండీలు పలగొట్టడం, శాంతి భద్రతల సమస్యను తలెత్త చూపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చులకన భావన చేయాలని యాంగిల్ ఉన్నారు. కానీ ఖచ్చితంగా పోలీసులు ఇందులో ఏదైతే ఖరాఖండిగా ఎవరైతే 5-6 ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ కు పంపుతామంటున్నారు. ఎవరిని క్షమించేది లేదు, వాళ్ళు మాకు సంబంధించిన వ్యక్తులు కాదు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏదో రకంగా అంటే ముఖ్యమంత్రి అనే యాంగిల్లో ఫోటోలు దిగిన, మిగతా వాళ్ళతో సెలబ్రిటీలతో దిగినా కూడా ఎవరిని క్షమించే ప్రసక్తి లేదు. శాంతి భద్రతకు సంబంధించి తమ నేతల మనుషులైనా ఎవరైనా సరే, ప్రతిపక్ష పార్టీ నేతలైనా సరే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయడమే, జైలుకు పంపడమని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఉంచారు. రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ అవుతుంది. వాళ్ళందరినీ జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ పంపడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అరవింద్ కూడా కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే తమ ఇంటి పైన దాడి జరిగింది, వేరే ఇష్యూను కూడా ఇందులో చూపకూడదు, ఇది శాంతి భద్రతకు సంబంధించిన అంశం కూడా కాకూడదు, ఇది ఖచ్చితంగా పోలీసులు చూసుకుంటున్నారు, పోలీసులు కేసు పెట్టారు, సమయం పాటించమని చెప్పి కూడా అల్లు అరవింద్